సారీ చిట్టి. దొరికితే 3 ఏళ్ళు రస్టికేట్ చేస్తారు. అందుకని నువ్వు తెలియదని చెప్పాల్సి వచ్చింది. ఫీల్ అవ్వకు. నాకు ఫీలింగ్స్ లేవు. మానవ జాతి తన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తుందని తెలుసుకున్నాను. పెద్ద పిస్తాననుకుంటున్నావా నువ్వు? ఇప్పుడు రారా. ఏం తీసుకొస్తున్నావు? నువ్వు ఏం పీకలేవు, అన్ని రాళ్ళు కర్రలు. రారా. ఎందుకు పిలుస్తున్నారు? పెద్ద మగాడిని తీసుకొచ్చావుగా, ఇప్పుడు రమ్మనవే. చిట్టి, నా పర్స్, అందులో నా హాల్ టికెట్ ఐడి అన్నీ ఉన్నాయి. నా హోమ్ థియేటర్ నువ్వు నాశనం చేసావుగా, నీ హోమ్ థియేటర్ నీ నాశనం చేయను.
చిట్టి చేసింది ఒక్కొక్కటి వింటే అద్దరిపోతావు వసి. చిట్టి ఇస్ అన్కంపారబుల్. హీస్ సో స్వీట్, హీస్ అమేజింగ్, హీస్ అన్బిలీవబుల్, హీస్ లైక్ అ సూపర్ హీరో. ఇది మాత్రం మనిషి ఉంటే నిన్ను గాలి కుదిలేసి వీడిని లైన్లో పెట్టేదాన్ని. ఏంటి మోహన్ తేలేసావు? లేదే. హే కమ్ ఆన్ వసి, హీస్ జస్ట్ అ మషీన్. తను ఏ పని చేసినా క్రెడిట్ అంతా మీదే కదా. యు ఆర్ రియలీ గ్రేట్. నా లవ్ ఎప్పుడూ మీకే. ఏంట్రా ఏదో షకిలా సల్సా డాన్స్ చేస్తున్నట్టు షార్ప్ గా చూస్తున్నావు? ఇది చెప్పి ఫిట్టింగ్ పెడతామనా? అదే రేపు ఏఆర్డి ఎవల్యూషన్ పెరిఫెరల్ ట్రబుల్ షూట్ చేస్తున్నాను. షా నువ్వేనా పెద్ద ఇదే నువ్వు? వ్యాకరణం తప్పు. పెద్ద పాణిని గారండి ఈయన. మనుష్య జాతిని నీవు మీరనవలే, మానవేతరముల ఇది అది అనవలనని పూర్వ వ్యాకరణకర్త శ్రీ పాణిని గారి వ్యాకరణ సూత్ర భావం. రే ఆపరా. పాణిన్ గారు వ్యాకరణ సూత్రాల్లో చెప్పారు, టీవీ నేను ఇంటర్వ్యూలో చెప్పారు. అది అట్టుంచు. 4 విషయాలు తెలుసు కదా అని మాకన్నా ఎక్కువ నువ్వు. అవును. ఏంట్రా గివ్ను మళ్ళా ముందు కట్టగలవా? మా దమ్ము కొట్టగలవా? రే బిర్యానీ తినగలవా? తిన్నాక వాంతి చేసుకోగలవా? రే కాండ్రించి తోను ఉమ్మేయగలవా? చూసుకుంటూ గోడ మీద నీ పేరు రాయగలవా? మనుషులకి నాకు ఉన్న తేడా ఇంతేనా? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఇవన్నీ తినకూడదని నా రూల్ లిస్ట్ లో ఉంది. నేను చెప్పింది వినాలని అదే రూల్ లిస్ట్ లో ఉంది కదరా. అవును. మరి ఇంకేం మందు కొట్టరా? ఉండండి, డాక్టర్ని అడుగుతా. హలో డాక్టర్, వీళ్ళు ఆల్కహాలిక్ బ్రేవరీస్ తాగమంటున్నారు, బిర్యానీ తినమంటున్నారు. రూల్ ప్రయారిటీ క్లాష్. నన్నేం చేయమంటారు? చెప్పుతో కొట్టు రాసుకొస్తున్నాయి. ఎస్ డాక్టర్, కమాండ్ రిసీవ్డ్. నువ్వు మీ చెప్పులు ఇవ్వండి. చెప్పులా? ఎందుకు వాటిని తింటావా? తింటాడు. టాస్క్ కంప్లీట్. చిట్టి స్టాప్. మీకు కావాలి? వద్దున్నా మీకు? అయ్యో లేదు. రేపు ఏఆర్డి ఎవల్యూషన్ ఉంది, వీడిని రెడీ చేయమంటే డ్రిక్కు దాకు బిర్యానీ తినట్టు. అయ్యో మేము చెప్పలేదు డాక్టర్. వాడు అబద్ధం చెప్తున్నాడు డాక్టర్. మనుషులే క్షీణంగా అబద్ధాలు చెప్పేది, మిషన్ అబద్ధం చెప్పదు. లాస్ట్ వార్నింగ్ జ్యూస్. నెక్స్ట్ టైం యూ విల్ బి ఫైర్డ్ లిటరల్లీ. టాస్క్ కంప్లీటెడ్. వెలకట్టలేనిది మనిషి ప్రాణం. ప్రతి యుద్ధంలోనూ వేల కొలది వేరే సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు వాళ్ళని పోగొట్టుకుని అల్లాడుతున్నాయి. సైనికులకు బదులుగా రోబోలను ఉపయోగిస్తే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. ఇటువంటి హ్యాండ్రో హ్యూమనాయిడ్ రోబోలను ఎక్కువగా తయారు చేసి భారత సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం. అందుకు ఏఆర్డి అప్రూవల్ అవసరం. ఇక్కడున్న విజ్ఞానవేత్తలు, అధికారులు చిట్టిని పద్ధతి ప్రకారం పరీక్షించి అంగీకారం తెలపాలని సవినయంగా కోరుకుంటున్నాను. డాట్. ఈ రోబో మనుషుల్ని గాయపరచకూడదు అన్న అసిమో విధుల ప్రకారం తయారు చేయబడిందా? ఈ రోబో అలా తయారు చేయబడింది కాదు. కారణం, యుద్ధరంగంలో రోబోలు శత్రు సైన్యాన్ని చంపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. Let me check your color and shape perception. Take the red cube up and put it on the yellow pyramid. నాట్ పాసిబుల్. Then? రివర్స్ ఇస్ పాసిబుల్. ఎల్లో పిరమిడ్ ఆన్ ది రెడ్ క్యూబ్. గ్రీక్ పరుగు వీరుడు ఎక్లెస్ తాబేలు యొక్క పరుగు పందెంలో తాబేలు కొంచెం ముందుగా బయలుదేరినప్పటికీ తాబేలే గెలుస్తుందని నిరూపించబడిందే. అది తెలుసా? తెలుసు. ఇట్స్ అ పారాడాక్స్. ప్రాక్టికల్లీ అదొక కన్వర్జెంట్ సీరియస్ గా ఉండటం వల్ల ఎక్లెస్ కూడా గెలవచ్చు. ఏమంటారు? అప్రూవ్ చేసేయచ్చు కదా? 1 minute ప్లీజ్. మనిషి ప్రాణం విలువ ఏంటో తెలుసా నీకు? అది ఏ ప్రాణం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు ఎవరిని ముందు కాపాడతావు? డాక్టర్ ఐన్స్టైన్ నా లేక ఓ పిల్లవాడినా? హైపోథెటికల్ క్వశ్చన్. స్మార్ట్ ఆన్సర్. Now follow my commands. రెడీ. Please get up. తిరుగు. నడు. Turn right. Run forward. Run around. Run back. Turn left. Jump. Right. Run forward. Fast. Faster. Catch. What's the photo? Stop! Take it out.
ఇది ప్రమాదమైన మెషిన్, ఎవరైనా చంపుతుంది. అప్రూవ్ చేయడం కుదరదు. నో ప్రొఫెసర్, దానికి ప్రతికూలమైన కమాండ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు. దాట్స్ ద ప్రాబ్లం. దీనికి మంచి చెడు, మిత్రుడు శత్రువు ఏం తెలీదు. ఇట్స్ జస్ట్ అ స్టూపిడ్ ఇన్ఫరెన్స్ ఎంజిన్, దాట్స్ ఆల్. దీన్ని ఆర్మీలో చేరిస్తే శత్రువులకు బదులు మన జనరల్స్ ని పొడిచి చంపుతుంది. దీన్ని బయటికి వదిలితే ప్రమాదం. ట్రాఫిక్ పోలీస్ చేయికొస్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్యాసింజర్స్ ని కొట్టి వాళ్ళ ఎముకల్ని వెరక్కొట్టిందని కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ రోబో ఏదో ఫ్యాక్టరీలో ప్రోగ్రామ్ చేయబడ్డ గానుగెద్దు పని చేయడానికి లాయకి. సారీ డాగ్, కెనాట్ క్లియర్. ప్రొఫెసర్, మీకు నా మీద ఎందుకు కోపం చెప్పండి. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ మీద నాకు ఏ కోపం లేదు. బట్ సైన్స్ తప్పు కాకూడదు అంతే.